సో గైస్ ఫైనల్లీ మన తెలుగు టైటన్స్ కి అయితే ఫస్ట్ విన్ అయితే రావడం అయితే జరిగింది. సో అది కూడా మన జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం పైన అని చెప్పుకోవచ్చు. అండ్ మనమైతే రీసెంట్ వీడియోస్ లోనే మాట్లాడుకున్నాం. మనకైతే జైపూర్ పైన తెలుగు టైటన్స్ అయితే సో ఈజీగా అయితే గెలవబోతుంది అండ్ క్రాస్ ఓవర్ కూడా సో అయ్యే అవకాశం ఉందని అయితే మాట్లాడుకున్నాం కాబట్టి సో అదే జరిగిందని చెప్పుకోవచ్చు. అండ్ ముఖ్యంగా వచ్చి సో భరతుడు అయితే తన అగ్రెషన్ అయితే చూపించడం అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ లో సో రైడింగ్ లో కానివ్వండి, డిఫెన్స్ లో కానివ్వండి, సో రెండిట్లో ఆల్రౌండర్ ప్రదర్శన అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ తనకు తోడుగా మనకైతే విజయ్ మాలిక్ అండ్ చేతన్ సాహు కూడా సో రైడింగ్ లో అయితే అదరగొట్టారని చెప్పుకోవచ్చు. అండ్ డిఫెన్స్ లో కనుక చూసుకుంటే మాత్రం సో ద నెంబర్ 1 టీమ్ ఇన్ పీకేఎల్ సీజన్ 12 అని చెప్పుకోవచ్చు మన తెలుగు టైటన్స్ టీం. సో అలా అయితే ఆడడం అయితే జరిగింది. సో డిఫెన్స్ వచ్చేసి సో లాస్ట్ మినిట్ దాకా సో మనకైతే ఏ టీం గెలుస్తుందని అయితే సో నమ్మకం అయితే లేదు. కానీ సో మనకైతే లాస్ట్ లో సూపర్ టైకిల్ చేయడం వలన సో మనకైతే మ్యాచ్ లో మళ్ళీ కమ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలుగు టైటన్స్ టీం అయితే. అండ్ ఒక్కసారి కూడా జైపూర్ అయితే లీడ్లో అయితే పోలేదు. మన తెలుగు టైటన్స్ టీం అయితే సో టోటల్లీ జైపూర్ని అయితే డామినేట్ అయితే చేసింది. అండ్ ఒక్కసారి మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడండి. సో ఒక మీమ్ అయితే నేనైతే క్రియేట్ అయితే చేశాను. సో ఆ మీమ్ అయితే సో కన్ఫర్మ్లీ మనకైతే రియల్గా అయితే మారింది. అండ్ మనకు వింటేజ్ తెలుగు టైటన్స్ టీం అయితే కమ్బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి సో అప్కమింగ్ మ్యాచెస్ లో సో దీనికంటే డబుల్ ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఉంది. సో వేరే టీమ్స్ పైన మన తెలుగు టైటన్స్ టీం నుంచి అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ అలానే మీరైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్ వచ్చేసి మనకైతే అప్కమింగ్ మ్యాచెస్ లో సో మన తెలుగు టైటన్స్ టీం అయితే సో ఈ ఫామ్ ని కంటిన్యూ చేసే అవకాశం ఉందా లేదా అనేది మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి.